హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఫినిషింగ్తో చూడొచ్చు మీరు. ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట. ఎలా ఈజీగా అలాగే స్పీడ్గా ఇంకా మంచి ఫినిషింగ్తో బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఆల్రెడీ మనకి అంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. బ్లౌజులు కుట్టుకోవడానికి బద్ధకంగా ఉండే వాళ్ళకి టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పమని అయితే అడిగారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఒకవైపు మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడొచ్చు, అలాగే నేను చెప్పే విషయాలు మీకు యూజ్ అవుతాయి. 100% యూజ్ అవుతాయి అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పైపింగ్ అనమాట. నార్మల్గా ముందు పైపింగ్ అయితే రెడీ చేసుకొని పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్స్ అన్నిటికీ అంటే బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, నడుముకు వేయాలనుకుంటే నడుముకి మొత్తం ముందు పైపింగ్ అనేది అటాచ్ చేసేసుకుంటాను నేను మొత్తం ప్రతిదీ వివరంగా అయితే స్టిచ్చింగ్ గురించి చెప్పను. మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నేను ఎలా కుడుతున్నాను అనేది. అలా కుట్టుకున్నారు అంటే బ్లౌజెస్ చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చాలామంది మన కామెంట్స్లో సిస్టర్స్ అయితే కామెంట్ చేశారు, అక్క మేము ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్నాం కానీ మాకు కుట్టడానికి కొంచెం బద్ధకంగానే ఉంటుంది. అలాగే ఇంకా కొంతమంది ఏంటి, మాకు టైలరింగ్ బాగా టచ్ ఉంది కానీ బ్లౌజెస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది, ఎక్కువ కుట్టలేము అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మనం టైలరింగ్ చేసేవాళ్ళు 2 టైప్స్ ఉంటారు. ఒకళ్ళు కంపల్సరీ కుట్టాల్సిందే, అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ఇది కావచ్చు, అలాగే వాళ్ళ మీదే ఆధారపడి ఉన్న ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకైతే బద్దకిచ్చడానికి అనేది అస్సలు కుదరదు అనమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా, హెల్త్ ఎలా ఉన్నా సరే వాళ్ళు కుట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో పరిస్థితి అలా ఉంది కాబట్టి. ఇంకొచ్చేసి రెండో టైపు ఉండే వాళ్ళకే బద్ధకంగా అనిపించిద్ది. అవునా కాదా అనేది కామెంట్ చేయండి. మనకి ఫ్యాషన్ అనమాట, మనం కుట్టాలి అని ఉంటుంది. కానీ 1-2 బ్లౌజులు కుట్టేటప్పటికి చాలా అసలు ఇంకా కుట్టలేము అని అయితే అనుకుంటారు. అలాంటి వాళ్ళకైతే యూజ్ అయ్యే టిప్స్ చాలా ఉన్నాయి, చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఎవరికైనా కానివ్వండి, ఈ 2 టైప్స్లో ఎవరైనా సరే ఎక్కువ బ్లౌజులు స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కటింగు స్టిచ్చింగు ఒకే రోజు పెట్టుకోవద్దు. ఫస్ట్ నైట్ వచ్చేసి కటింగ్ పెట్టేసుకోండి. మీరు రేపు ఎన్ని బ్లౌజెస్ కుట్టాలి అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. ముందు రోజు నైట్ కటింగ్ పెట్టేసుకోండి. మొత్తం బ్లౌజెస్ లైనింగు, మెయిన్ క్లాత్, నెక్ పీస్తో సహా మొత్తం. ఇంకా మీరు మార్నింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత మీరు మిషన్ మీదకి వచ్చేసిన తర్వాత ఇంకా కటింగ్ సెక్షన్ అనేది ఏం ఉండకూడదు. ఓన్లీ లైనింగ్స్ జాయింట్ వేసుకున్నప్పుడు ఉన్న ఎక్స్ట్రాస్ అవి మాత్రమే ఉండేటట్టు. మీరు 4 స్టిచ్ చేయాలనుకుంటున్నారా, 5 అనేది ముందే మీకు తెలిసిద్ది కాబట్టి ముందే మొత్తం రెడీ చేసేసుకోండి. జారిపోయే క్లాత్లు అయితే కనుక గమ్ పెట్టి అటాచ్ చేసేసుకోండి. చాలా టైం సేవ్ అయ్యిద్ది మీకు. ఎందుకంటే బిగినర్స్ లేదా కొంచెం టచ్ ఉన్న వాళ్ళకి కూడా జారిపోయే క్లాత్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ముడతలు వస్తాయి. మీరు కుట్టి లైనింగ్ అటాచ్ చేస్తారు, మళ్ళీ తిత్తుల్లాగా వస్తున్నాయని ఊడదీస్తారు. అలా చాలా టైం వేస్ట్ అయ్యిద్ది. జారిపోయే క్లాత్లకి అయితే నా సజెషన్ గమ్ పెట్టేసుకోండి. ఓకేనా? గమ్ పెట్టేసుకుంటే మీ క్లాత్ అనేది జారిపోదు. ఎలా పెట్టుకోవాలి మాకు తెలియదు అంటే కనుక కామెంట్ చేయండి, ఆ వీడియో కూడా చూపిస్తాను నేను. ఇలా ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే నేను గమ్ పెట్టను, లేదంటే ఇలా జారిపోయే క్లాత్లకి గమ్ పెట్టేసుకుంటాను. ఓకేనా? అలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా నార్మల్గా నేను ఆల్రెడీ స్పీడ్గా ఎలా కుట్టాలి అనేది ఒక వీడియో చేశాను. ఈ వీడియోలో కూడా చూడవచ్చు మీరు పైపింగ్ బ్లౌజ్ కూడా ఎంత ఫాస్ట్గా కుడతానో. ఇంకొచ్చేసి బద్ధకాన్ని వదిలిపెట్టాలి అంటే ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేసే మనీ, నేను చెప్పాను కదా, ఫస్ట్ టైప్ అయితే కంపల్సరీ ఇంట్లోకి వాడాల్సిందే. వాళ్ళ మీదే ఆధారపడి ఉన్న ఫ్యామిలీ అయితే కనుక వాళ్ళు బద్ధకిచ్చడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ వృత్తి అంటే వాళ్ళ ఫుల్ టైం జాబ్ అనమాట టైలరింగ్ అనేది కదా. ఇంకా రెండో టైప్ వచ్చేసి ఫ్యాషన్ కోసం. అలా మన మనీ అంత అవసరం ఉండదు ఇంట్లో. ఓకేనా? కానీ మనం కుడుతున్నాము, అందుకనే మనకు అక్కడ బద్ధకం వచ్చింది. ఈ మనీతో మనం ఇది చెయ్యాలి, కంపల్సరీ ఈ మనీ మనకు కావాలి అదైతే మనకు లేదు కాబట్టే మనకి బద్ధకం వచ్చింది. అలా కాకుండా మీరు సేవింగ్ పర్పస్ మంత్లీ ఏదో ఒక స్కీమ్స్ చాలా ఉన్నాయి కదా. మీ ఇంటి దగ్గర మీకు నమ్మొచ్చు అనుకునే వాళ్ళు ఉంటే కనుక చిట్టీలు అయితే చాలా యూజ్ అవుతాయి. ఓకేనా? ఒక 1 lakh కానీ 50,000 కానీ మీ ఏరియాలో మీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఎంత వచ్చిద్ది, మీరు మంత్లీ ఎంత
మీకు వర్క్ వచ్చిద్ది అనే దాన్ని బట్టి ఫస్ట్ ఒక చిన్న మొత్తంలో అయితే చిట్టీలాగా కట్టుకోండి. ఓకేనా? అలా కట్టుకున్నప్పుడు ఏమైద్దంటే మీకు మంత్లీ మీరు అది కట్టాలి కాబట్టి కంపల్సరీ అమ్మో నెల వచ్చేస్తుంది ఇది కట్టాలి కదా మనం అని మీరైతే కుడతారు. ఓకేనా? మీ హస్బెండ్స్ దగ్గర నుంచి కావచ్చు, మీ ఇంట్లో వేరే మనీ తీసుకొని అయితే మీరు కట్టకూడదు. నా మనీ నేను సేవ్ చేసుకోవాలి అని పెట్టుకోండి టార్గెట్. కంపల్సరీ మీరు ఇంకా అలా మీకు కనిపిస్తూ ఉంటే మనీ అనేది ఇంకా ఎక్కువ కొడతారనమాట. లేదు చీటీలు కాదు, ఇప్పుడు మన జ్యువెలరీ షాప్స్లో కూడా స్కీమ్స్ ఉన్నాయి కదా, 10 మంత్స్ 12 మంత్స్ మనం మంత్లీ ఇంతని సేవ్ చేసుకోవచ్చు అని. అలాంటి స్కీమ్ మీరు ట్రై చేసినా కూడా చాలా మనకి ఏమైద్దంటే మన మనీ మనకు కనిపిస్తుంది అంటే మనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చిద్ది అనమాట. కుట్టాలి, ఇంకా మనీ కావాలి మనకి, ఇంత కనిపిస్తుంది కదా, ఇవాళ 2 కాదు ఇంకా 2 కుట్టుకుంటే మనకి ఇంకా మనీ ఎక్కువ కనిపించిద్ది కదా, అలా అయితే అనుకుంటారు. ఇది మాత్రం కంపల్సరీ అండి. ఎవరైనా మీరు ఎంత మీ ఫైనాన్షియల్ పొజిషన్ అనేది ఎంత హైలో ఉన్నా కూడా మన మనీ అనేది మనం సంపాదించింది మనకి చాలా గ్రేట్ అనమాట. ఓకేనా? మన మనీ ఇది మనది అని ఒక ఇది వచ్చిందంటే మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు అలా కాకుండా నేను పక్కన పెట్టుకుంటాను అంటే పక్కన పెట్టుకున్న దానికి ఎప్పుడూ అంత ఇంట్రెస్ట్ ఉండదు. మనం మంత్లీ కట్టుకొని మనకి ఒక బల్క్ అమౌంట్గా కనిపించినప్పుడు మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. నేను ఫాలో అయ్యేది మాత్రం అదే. ఓకేనా? అందుకే నేను ఎంత వర్క్ ఉన్నా సరే బద్దకిచ్చకుండా కుట్టుకుంటాను, అలాగే మనీ సేవ్ చేసుకుంటాను. ఓకేనా? ఇంకా వచ్చేసి ఇలా పెట్టుకున్నా కూడా మనం 30 days మంత్ మొత్తం గ్యాప్ లేకుండా కుట్టాలి అంటే ఎవ్వరికీ అవ్వదండి. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మనం హెవీ వర్క్ చేయడం వల్ల ఒక్కోసారి మిషన్ ఎక్కాలన్నా బద్ధకంగా అనిపించిద్ది. ఎవరికైనా ఉందే అది. అలా ఉన్నప్పుడు మీరు మీ రొటీన్ స్టిచ్చింగ్ అనేది బ్రేక్ చేసేయండి. అక్కడికి బ్రేక్ చేసి ఏదో ఒకటి ఆ రోజు డిఫరెంట్గా ట్రై చేయండి. అది మళ్ళీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మీకు యూజ్ అవ్వాలన్నమాట. అది అంటే ఇప్పుడు పైపింగ్ వేస్తారనుకోండి, మీకు ఎక్కువ పైపింగ్ ఇప్పుడు ప్రతి చోట పైపింగ్ అనేది రన్ అవుతుంది కదా, పైపింగ్స్ రెడీ చేసుకోండి. అలాగే పోట్లీ బటన్స్ ఉంటాయి కదా బ్లౌజెస్కి, పోట్లీ బటన్స్ రెడీ చేసుకోండి. లేదా మోడల్స్ ఇప్పుడు సమోసా మోడల్ లాగా అలా పెడతాం కదా మనం, అవి రెడీ చేసుకోండి. అలా ఏదో ఒకటి మనకి టైలరింగ్కి సంబంధించింది ఆ రోజు టైలరింగ్ స్టిచ్చింగ్ అనేది ఆపేసి మీకు ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు ఫర్దర్గా మనం కుట్టేటప్పుడు మనకు ఇంకా వర్క్ ఈజీ అవ్వడానికి ఏమన్నా ట్రై చేయండి. క్రాస్ పీసెస్ కట్ చేసేసుకొని పైపింగ్ రెడీ చేసుకోండి. లేదంటే పోట్లీ బటన్స్ కష్టం కదా, మోస్ట్లీ గోల్డ్, సిల్వరు, కాపరు, పింక్, గ్రీను, బ్లూ ఇలాంటివే కదా ఎక్కువ వచ్చేది మనకి బ్లౌజెస్లో. మీకు ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి ఏ కలర్ అని ఎక్కువ యూజ్ చేస్తారో అవి పోట్లీ బటన్స్ రెడీ చేసుకోండి. లేదు మాకు బ్లౌజెస్ స్టిచ్ చేయడం ఇదిగా ఉంది, రోజు అదే కదా మాకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే డ్రెస్సెస్ ట్రై చేయండి. ఏదో ఒకటి ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేసే వాళ్ళకి కొంతమందికి చిన్నపిల్లల డ్రెస్సులు కుట్టడానికి ఇంట్రెస్ట్గా ఉంటారు. అలాంటి వాళ్ళు అప్పుడేమన్నా పిల్లల డ్రెస్సులు ఉన్నాయి అంటే ఆ రోజు బ్లౌజెస్ ఆపేసి డ్రెస్సెస్ స్టిచ్ చేయండి. లేదా బాడీ లంగాలు అలాంటివి ట్రై చేయండి. లేదు ఇది కాదు అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇప్పుడు చాలా మోడల్స్ ఉంటున్నాయి కదా మనం నేర్చుకోవాల్సిన మోడల్స్. అలా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న మోడల్ హ్యాండ్ కటింగ్ కావచ్చు, లేదా బ్యాక్ డిజైన్ కావచ్చు, అలాంటిది ట్రై చేయండి. ఆ రోజు మీకు బద్ధకంగా అనిపించింది, కుట్టే ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు మీకు ఇష్టమైనది ఏదైతే ఉందో, ఏది నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ రోజు అది నేర్చుకోండి. మీకు అటు వర్క్ వచ్చినట్టు ఉంటుంది, అలాగే మీరు నేర్చుకోవాలనుకున్న మోడల్ మీద మీకు ఒక ఐడియా వచ్చింది. నెక్స్ట్ టైం కస్టమర్స్కి అలాంటి మోడల్ ఏదైనా స్టిచ్ చేసినప్పుడు మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చు కదా. అలా మీ థాట్స్ని బట్టి కానీ మనకు అది యూజ్ అయ్యేటట్టు, మనకు అది యూజ్ అవ్వాలన్నమాట. లేదు మీరు బల్క్గా లైనింగ్స్, ఫాల్స్, మెటీరియల్స్ తెచ్చుకుంటే కనుక మీకు ఆ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న రోజు బయటకు వెళ్ళిపోయి లైనింగ్స్, ఫాల్స్, మెటీరియల్స్, థ్రెడ్స్ అంటే అలాంటివన్నీ తెచ్చేసుకోండి. ఒక రోజు రెస్ట్ ఇచ్చేసుకొని. ఓకేనా? అలా ఒక రోజల్లా రెస్ట్ తీసుకున్నారు అంటే మళ్ళీ మీరు మార్నింగ్ వచ్చేసి కుట్టాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చిద్ది. లేదు బద్ధకంగా ఉండి మీకు కుట్టే ఇంట్రెస్ట్ లేకపోయినా మీరు మిషన్ ఎక్కారనుకోండి, ఆ రోజు కంపల్సరీ ఒక్క బ్లౌజ్ కూడా కుట్టలేరు. ఇక మనకు ఆ ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు మనం బలవంతంగా ఎక్కినా కూడా ఆ రోజు మనకి వర్క్ అనేది అవ్వదన్నమాట. విసుగ్గా అనిపించిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు టైలరింగ్ అంటే విసుగు రాకూడదు.
ఇంట్రెస్ట్గా మీకు ఇంట్రెస్ట్గా నేను చెప్పినట్టు కనుక మీ మనీ మీకు కనిపిస్తూ ఉంటే అసలు బద్ధకం అని కానీ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఉండడం కానీ అలా అస్సలు ఉండదన్నమాట. చాలా ఇష్టంగా కుట్టుకోవచ్చు ఏదైనా సరే. ఓకేనా? ఇలా ట్రై చేయండి. మీకు ఎవరికైనా ఇది ఎలా ఉంది, నచ్చిందా ఈ ఐడియా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చూడవచ్చు మీరు. చక్కగా ఇన్విజిబుల్ పైపింగ్ వేసిన, నార్మల్ పైపింగ్, పేపర్ సాఫ్ట్ లాంటిది వేసినా కూడా అలా టక్స్ పెట్టేసుకోవాలన్నమాట. అలా టక్స్ పెట్టేసుకుంటే మీకు రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? చాలామంది చేసుకోవాలి అంటే కష్టమేమో అనుకుంటారు. చాలా ఈజీ. మీకు ఇంకా నెక్ పట్టి వేసేదానికన్నా కూడా ఇంకా ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే ఈజీగా ఉంటుంది. అలాగే మనీ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు. మీ వైపు టైలరింగ్ అంటే బ్లౌజెస్ స్టిచ్ చేసినందుకు ఎంత తీసుకుంటారు అనేది కామెంట్ చేయండి తప్పకుండా. ఓకేనా? మన ఛానల్ అంటే మోస్ట్లీ ఈ వీడియో కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తున్నారా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చూస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి. మీకు యూజ్ అవుతున్నాయా మన ఛానల్లో వీడియోస్, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా చెప్పండి నాకు. తప్పకుండా ఆ వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. ఓకేనా? ఈ లైనింగ్స్ జాయింట్ అనేది ఈ గమ్తో అటాచ్ చేసుకోవడం అనేది చాలా యూజ్ అయ్యిద్ది జారిపోయే క్లాతులకి. ట్రై చేయండి. ఎవరికైనా తెలియదు అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యిద్దని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చాలా టైం సేవ్ అయ్యిద్ది అనమాట మనకి. ఓకేనా? కొంతమందికి లైనింగ్ బ్లౌజెస్ కాకుండా నార్మల్ బ్లౌజెస్ కుట్టడం ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చినప్పుడు అలా ప్లెయిన్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకోండి. మీకు ఇవి రొటీన్ అనిపించినప్పుడు మోస్ట్లీ మీరు ఇష్టంగా చేస్తే కనుక టైలరింగ్ అనేది ఎక్కడా బద్ధకంగా ఉండదండి. అసలు ఏదో ఒకటి మనం కుట్టే కొద్దీ ఏదో ఒకటి నేర్చుకుంటాం దానిలో. చక్కగా ఇప్పుడు మీరు ఏదన్నా మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళు అయితే సాంగ్స్ పెట్టేసుకొని చక్కగా కూర్చొని అలా ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదు ఏదన్నా సినిమా లాంటివి పెట్టేసుకొని టీవీలో లేదా మొబైల్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాము అంటే అది వింటూ ఉండొచ్చు. మన పని మనకు అయిపోయిద్ది అనమాట. ఏదైనా సరే ఇప్పుడు ఒకటే ఆలోచించండి. ఇప్పుడు చాలామంది వర్క్ చేయడానికి బయటకు వెళ్తున్నారు, జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడు షాప్స్లో కావచ్చు, చిన్న చిన్న జాబ్స్ చేసేవాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉంటారు. అంటే 8కి అలా వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 7 to 8 వరకు ఉంటారు. అలాంటి వాళ్ళు మంత్లీ ఎంత సంపాదిస్తారండి? మహా అయితే 10,000. బట్టల షాపుల్లో చేసేవాళ్ళు కావచ్చు, చిన్న చిన్న వర్కులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు కదా. మనకి చేతిలో వర్క్ ఉంది, మనకి వచ్చు. మనం 200 చొప్పున వేసుకున్నా కూడా రోజుకి ఒక 4 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా 800 కదా. మంత్లీ 24,000. లేదు మధ్యలో మీరు రెస్ట్ తీసుకున్నా కూడా 20,000. లేదు అలా కూడా కాదు, ఒక 3 బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం అనుకున్నా కూడా 15,000. చూడండి, బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళకన్నా మన చేతిలో వర్క్ ఉండటం వల్ల మనం ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బట్టలైనా సరే మనకు వచ్చి ఇస్తారు తప్ప మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అలా ఆలోచించండి. బయటికి వెళ్ళే వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు పల్లెటూరుల్లో కావచ్చు వర్క్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు చేస్తే వాళ్ళకి ఇచ్చేది 200, 300 అంతే కదా. కానీ మనం ఒక్క 1 అవర్ 1.5 అవర్లో సంపాదించుకుంటున్నాం ఆ మనీ కదా. అలా కనుక మీరు ఆలోచించుకుంటే చాలా యూజ్ అనమాట. మనకి టైలరింగ్ మన చేతిలో ఉంది అంటే ఈ వీడియో చూసే వాళ్ళలో టైలరింగ్ రాని వాళ్ళు ఉన్నా సరే నేను చెప్తున్న సలహా ఇదేనండి. మీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏదైనా కానివ్వండి, మీకంటూ మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. డబ్బులు అనేది ఎవరికి ఇష్టం లేకుండా ఉంటుంది చెప్పండి? ఎవరికైనా మనీ అనేది అవసరమే అనమాట. మీకు ఇంట్లో వాడటానికి మీరు సంపాదించే మనీ అవసరం లేదు అనుకుంటే సేవ్ చేసుకోండి. మనం సేవ్ చేసుకున్న మనీ మనం గోల్డ్ కొనుక్కోవచ్చు, పిల్లలకి ఏదైనా కొనిపెట్టవచ్చు. అలా మనీ అయితే మనం ఏమీ ఇచ్చేసి కాదు కదా సంపాదిస్తుంది. అలా చేసుకున్నారు అంటే చాలా ఈజీగా అయితే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. మనది ఇది మనం సంపాదించాము అన్నట్టు ఉండాలి కదా మనకు కూడా. అలా ఒకసారి గుర్తు చేసుకోండి. బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళతో ఒక్కసారి టాలీ చేసుకొని చూడండి మీరు. మనం ఎంత ఇంకా లక్కీనో అనుకోవచ్చు మనకి ఈ వర్క్ రావడం వల్ల కదా. ఒక 2 బ్లౌజెస్ స్టిచ్ చేసుకున్నా చాలండి. మీరు బయటికి వెళ్ళి సంపాదించే వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించవచ్చు. ఓకేనా? నాకు ఇదే కాదండి, నాకు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఉంది. నాకు బయటికి వెళ్ళి జాబ్ చేసే ఇంట్రెస్ట్ అస్సలు లేదనమాట. నాకు ఇంట్లో కుట్టాల్సినంత అవసరం కూడా లేదు. కానీ నేను సంపాదించుకోవాలి, మనకు ఉండాలి అన్న ఒక్క ఇదితో నేను ఇంట్లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత అలా స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. నాకు వర్క్ బాగా వస్తుంది. బ్లౌజెస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇంకా మనకు వర్క్ ఎక్కువ అయిపోయిందని
మిషన్ కావచ్చు, పెద్ద మిషన్ జాక్ మిషన్ తీసేసుకున్నాను. అలాగే ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా వస్తున్నాయి బాగా అని ఫస్ట్ చిన్న మిషన్ తీసుకున్నాను, ఉషా మిషన్. ఉషా మిషన్ తీసుకున్న తర్వాత నాకు వర్క్ సరిపోవట్లేదు, దాని మీద ఎక్కువైపోతుంది డే అండ్ నైట్ వేసినా కూడా. అందుకని మళ్ళీ ఉషా మిషన్ అనేది సేల్ చేసేసుకొని పెద్దది సింగిల్ హెడ్ మిషన్ అయితే తీసుకున్నాను. ఎంబ్రాయిడింగ్ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్, అలాగే ఈ టైలరింగ్ అనేది రెండు నాకు చాలా యూజ్ అయినాయి అన్నమాట. ఓకేనా. నేనైతే మనీ అలాగే సేవ్ చేసుకుంటాను, నా మనీ నాకు కనిపిస్తాయి కాబట్టి నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట టైలరింగ్. అస్సలు బద్దకిచ్చాను నేను. ఈరోజు బద్ధకంగా ఉంది, ఈరోజు నేను ఎక్కలేను, లేదా ఈరోజు వర్క్ చేయలేను అన్నా కూడా కుదరదు అనమాట. అన్ని బట్టలు ఉంటాయి, కుట్టక తప్పదు. ఓకేనా. అలా మీకు మీరు మోటివేట్ అవ్వాలన్నమాట. ఎవరో చెప్పడం, ఎవరో చేయడం కాదు, మీకు మీరు ఆలోచించుకోండి. మనం ఖాళీగా ఉంటున్నాము, మనకి వర్క్ వచ్చు, బయటికి వెళ్ళట్లేదు, బయటికి వెళ్ళిన వాళ్ళకన్నా ఎక్కువ సంపాదించుకునే ఇది మన చేతిలో ఉంది, మనం బద్దకిచ్చకుండా చేసుకోవాలి. ఈ రోజున్న వర్క్ ఈరోజు చేసేసుకున్నారనుకోండి, ఒక 2 డేస్ తర్వాత వర్క్ లేదా ఒక రోజు రెస్ట్ తీసుకోండి. అంతేగాని లేదు కదా 2 డేస్ తర్వాత, నేను లేదు కదా రేపో ఎల్లుండు మనకి ఎక్కువ వర్క్ లేదు అప్పుడు చేసుకుందామంటే ఆ రోజు ఎవరన్నా మనకి బ్లౌజెస్ తెచ్చి ఇవ్వచ్చు, అప్పుడు ఏం చేస్తారు? అందుకని ఈ రోజున్న వర్క్ ఇప్పుడు ఒక 3 బ్లౌజెస్ ఉన్నాయంటే మీరు రోజుకి 3 కుట్టగలరు అంటే ఈరోజు కుట్టేసేయండి, రేపు కుడదామని ఆపొద్దు. రేపు రెస్ట్ తీసుకోండి మీరు. అంతేగాని రేపు చేసుకోవచ్చు అని ఈ రోజున్న పనిని ఎప్పుడూ ఆపుకోవద్దు. నా సలహా అయితే అదే అనమాట. ఓకేనా. అలా చేసుకోబట్టే నాకు టైలరింగ్ కావచ్చు, కంప్యూటర్ వర్క్ అంటే ఆల్మోస్ట్ చాలా బొటిక్స్ వాళ్ళకు కూడా ఉండదు కాబట్టి వర్క్ అనేది మనకి ఎక్కువే వచ్చిద్ది. అయినా కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నామంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా. ఇంకా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది కమెంట్ చేయండి. మీకు యూజ్ అవుతుందా లేదా అనేది కమెంట్ చేయండి. ఓకేనా. నా సలహా అయితే మాత్రం టైలరింగ్ అనేది ఇప్పుడు ఏం చెప్తారు, పాడికొండ లాంటిది అనమాట. మనం సంపాదించుకోగలిగితే అంత. మోస్ట్లీ మనకి బ్లౌజెస్ అనేది ఫిట్టింగ్ కుదిరినవి అంటే మనం ఎవరిని కస్టమర్స్ని మాకు బ్లౌజెస్ ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. ఎంతమంది ఉన్నా సరే మనల్ని వెతుక్కుంటా మనం టైం పట్టిద్దన్నా కూడా మన కోసం వెయిట్ చేస్తారనమాట. ఎందుకంటే బ్లౌజెస్ అనేది ఇప్పుడు ఎలాంటి వాళ్ళకైనా శారీస్ తక్కువ రేటు కావచ్చు, ఏదైనా కావచ్చు, బ్లౌజెస్ మాత్రం నీట్గా పర్ఫెక్ట్గా కుదరాలన్నమాట. అలా కుదిరిన రోజున మనకి వర్క్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. అలా కుదరాలి అంటే మెయిన్ కటింగ్ అనేది మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. నేను కుట్టే బ్లౌజెస్లో 100లో 99, 100కి 100 అని చెప్పను, అలా చెప్పకూడదు కూడా. నాకైతే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మాకు బ్లౌజ్ ఇది కుదరలేదు అని తెచ్చి మళ్ళీ రిటర్న్ ఇచ్చిన వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. అంత నీట్గా ఉంటుంది మన కటింగ్ అనేది. ఏ సైజెస్ వాళ్ళకైనా చాలా ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. చాలామంది అయితే ఇంటి దగ్గర స్టిచ్ చేయించుకునే వాళ్ళు అడుగుతారు, మాకు టైలరింగ్లో టచ్ ఉందండి కానీ మా బ్లౌజెస్ మేము కట్ చేసుకోవాలి అంటే భయంగా ఉంది, అందుకే మీకు ఇస్తున్నాము అని. అలా అడిగిన వాళ్ళకు కూడా ఒక 2-3 మెంబర్స్కి అయితే నేను పేపర్ కటింగ్ ఇచ్చేసాను. పర్లేదు, ఇప్పుడు మనకి ఒక 2-3 తగ్గడం వల్ల మనకి నష్టమేం లేదు కదా. వాళ్ళు సంపాదించుకొని వాళ్ళు మనీ సేవ్ చేసుకుంటారు కదా అన్న ఒక్క ఉద్దేశంతో వాళ్ళకి పేపర్ కటింగ్ అయితే ఇచ్చాను. అయినా మంచి బ్లౌజెస్ అంటే ఇప్పుడు కాస్ట్లీ పట్టు శారీస్ ఉంటాయి కదా, వర్క్ చేయించుకునేవి నాకే ఇచ్చి నన్నే స్టిచ్ చేయమంటారు. నేను చెప్తాను ఏదైనా ఒకటేనండి, మీరు అంటే ఒకసారి మాకు నేర్పించవచ్చు కదా, అలా పేపర్ కటింగ్ కాకుండా ఒకసారి చూపించవచ్చు కదా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. నాకు అలా కుదరదండి, నాకు టైం అనేది సెట్ అవ్వదు అనమాట. డే అండ్ నైట్, పగలా నైటా అనేది నేను చూడను. నాకు వర్క్ ఉందంటే ఇప్పుడు కంప్యూటర్ వర్క్ మెషిన్ రన్ చేయాలి అంటే నైట్ మొత్తం రన్ చేసే రోజులు కూడా మోస్ట్లీ ఎక్కువ ఉంటాయి. అలాంటప్పుడు నేను ఒక టైం ప్రకారం ఇప్పుడు నేర్పించాలి కాబట్టి నాకు అది సెట్ అవ్వదండి. ఇలా ఛానల్ స్టార్ట్ చేయడానికి సగం రీజన్ కూడా అదే అనమాట. చాలామంది అడుగుతున్నారు, సరే ఇలా వాళ్ళకే యూజ్ అయ్యిద్ది, అలాగే నాకు కూడా సపోర్ట్. ఓన్లీ వాళ్ళ కోసమే పెట్టానని అయితే చెప్పను కానీ నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది అని నేనైతే ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం అనమాట. ఓకేనా. అదండి నేను ఇచ్చే సలహా అయితే మాత్రం. మీరు బయటికి వెళ్ళి ఒక 7 to 10,000 లేదా 15,000 లోపు ఎర్న్ చేసుకునే వాళ్ళు అలా బయటికి వెళ్ళి సంపాదించుకునే దానికన్నా మీ ఇంట్లో ఉండి సంపాదించుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. ఓకేనా. మీరు ఒక్క 2-3 మంత్స్ ఇంట్రెస్ట్గా పెట్టి మన కటింగ్స్ అనేవి ఫాలో అయ్యి నేర్చుకున్నారు అంటే ఏ బ్లౌజర్ అయినా రానివ్వండి, ఎలాంటి బాడీ ఉన్నా ఎలాంటి బ్లౌజెస్ అయినా ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకేనా.
నేను చెప్పే ఆప్షన్ అయితే ఇదే. మీరు ఓన్లీ ఆన్‌లైను, ఆఫ్‌లైన్ అనే కాదు. నేను నార్మల్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇంటి దగ్గర ఎవరైనా నేర్పించే వాళ్ళు ఉన్నారు అన్నా కూడా మీరు వెళ్లి నేర్చుకోండి. అలా నేర్చుకున్నారు అంటే మీరు బయటికెళ్ళి కష్టపడాల్సిన అవసరం లేదని అయితే నేను చెప్తాను. ఇప్పుడు బయటికెళ్ళిన దగ్గర నుంచి మనం ఏం చేయాలి? వాళ్ళు ఏ టైంకి చెప్పారో ఆ టైంకెళ్ళాలి. టైమ్ టు టైమ్ అక్కడ వర్క్ చేయాలి. అదే మనం ఇదనుకోండి, ఇప్పుడు మనకి పగలేదన్నా పనుంది. ఎర్లీ మార్నింగ్ 4కి లేసాము అంటే 6, 6:30కి 2 బ్లౌజెస్ కంపల్సరీ అయిపోతాయి. ఇంక మనకు వర్క్ అక్కడ అయిపోతుంది గదా! మనం ఇంకా ఎవరికో సమాధానం చెప్పుకోవాలి, చెయ్యాలి అన్న అవసరం ఉండదు. అదే బయటికెళ్తే మనకి ఎంత వర్కులున్నా, లేదా మన ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నా, అకేషన్స్ ఉన్నా అన్నీ మిస్ అవ్వాల్సిందే ఒక్కోసారి కదా! అవునా? కాదా? అనేది కామెంట్ చేయండి. మన చేతిలో వర్క్ ఉంది అంటే మనం మనీ సంపాదించుకోవడం అనేది చాలా ఈజీ అని అయితే నేను నమ్ముతాను. కానీ వర్క్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి. ఎలా పడితే అలా స్టిచ్ చేస్తే ఇబ్బంది పెట్టే కస్టమర్స్ ఉంటారు. ఇబ్బంది పెట్టడం కాదు, మనమైనా అంతే కదా! ఇప్పుడు మనది ఏదన్నా ఒకటి పాడైంది వేరే వాళ్ళ వల్ల అంటే మనం కూడా ఊరుకోం కదా! సేమ్ అంతే అనమాట. ఎవరైనా వాళ్ళది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం ఫిట్టింగు అలాగే ఫినిషింగ్ కరెక్ట్‌గా ఇస్తే ఎవ్వరు మనల్ని అడగరనమాట. మన కోసం వెయిట్ చేస్తారు. 10 డేస్, 15 డేస్ అయినా వెయిట్ చేసి స్టిచ్ చేయించుకునే వాళ్ళుంటారు. ఓకేనా? ఇలా ట్రై చేయండి. మీదంటూ మీ మనీ సెపరేట్‌గా సేవింగ్ అంటే తీసుకెళ్ళి డబ్బాలో వేయడం, దాసిపెట్టుకోవడం అలా కాదు. మంత్లీ కట్టుకునేవి పెట్టుకోండి. అలాంటప్పుడు మనకొక బాధ్యత అంటూ వచ్చిద్దనమాట. మంత్ వచ్చేసింది. ఏదో ఒకటి అమ్మో! నా ఈ మనీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళని అడగకూడదు. ఇప్పుడు మన హస్బెండ్ ఉన్నారు, అడిగితే ఇస్తారు. అలా కాదు గదా! ఇప్పుడు మనం ఆయనకి తెలియకుండా కూడా సేవ్ చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకొని సర్ప్రైజ్‌గా కూడా చూపించొచ్చు. చూసారా నా మనీ ఇది నేను సంపాదించాను అని. అలా ఇస్తే ఇప్పుడు నెలకి ఒక 50,000, రూ. 1,00,000 సంపాదించే వాళ్ళకైనా మనం తీసుకెళ్ళి ఒక 50,000, 1,00,000 ఇదిగోండి నేను సంపాదించానంటే ఎవరికైనా అనిపిచ్చిద్ది కదా! మనకనిపిచ్చిద్ది కదా! నేను కూడా సంపాదించాను అని. ఓకేనా? ఇది మాత్రం ట్రై చేయండి. లేదు మాకు ఎవ్వరు అంత ట్రస్ట్ కాదు అనుకుంటే గనక గోల్డ్ స్కీమ్స్ ఉన్నాయి గదా! అలాంటి వాటిలో అయినా సేవ్ చేసుకోండి. ఓకేనా? ఇలా మాత్రం ట్రై చేయండి. మీకు చాలా యూజ్ అలాగే కొంచెం టైలరింగ్ టచ్ ఉండి కుట్టాలి బ్లౌజెస్ అంటే భయంగా ఉండి బయటికెళ్ళి వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా నేను చెప్పే సలహా ఏంటంటే ఇప్పటికిప్పుడు మానేసేయమని నేను చెప్పను గానీ, మీరు వర్క్‌కు వెళ్తా ఒక 1 మంత్ అనేది మీరు గట్టిగా బ్లౌజ్ కటింగ్స్ అనేది నేర్చుకోండి. ఓకేనా? నేర్చుకొని మీరు ఏ సైజు బ్లౌజ్ అయినా ఈజీగా కుట్టగలుగుతున్నారు అని అనుకున్నప్పుడు మీరు వర్క్ అనేది స్టాప్ చేసి టైలరింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు ఎంత దూరంలో ఉన్న కస్టమర్స్ అయినా ఒక్కసారి టాక్ వచ్చింది, వాళ్ళ దగ్గర బ్లౌజెస్ బాగున్నాయి అంటే వాళ్ళయ్యే కాదు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర నుంచి అందరివి మీకే వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ నేనుండే ఏరియాలో నేనుండే వైపున ప్రతి ఇంటికి ఒక టైలర్ అనమాట. ఒక 2 ఇళ్ళకి కలిపి ఒక టైలర్ ఉంటారు. అంతమంది ఉంటారు మా వీధిలో. కానీ ఆ టైలరింగ్ చేసే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తీసుకొచ్చి నాకే ఇస్తారనమాట. నేను అడుగుతాను ఎప్పుడన్నా అర్జెంట్ అన్నప్పుడు మీరు అక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు కదా! వాళ్ళు మీ ఇంటి దగ్గరే కదా! వాళ్ళ ఓనర్స్ కూడా అయ్యుండొచ్చు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా తెచ్చిస్తారు. లేదండి అక్కడ మాకు కుదరట్లేదు, మీ దగ్గరైతే బావుంటాయి అందుకే తెచ్చిస్తున్నామని బతిమిలాడి ఇచ్చేవాళ్ళు ఉంటారనమాట. ఎందుకు అలా ఇస్తారు అంటే మన వర్క్ ఫినిషింగ్ కావచ్చు, ఫిట్టింగ్ కావచ్చు కరెక్ట్‌గా ఉండబట్టే కదా! అందుకనే ఫస్ట్ ఫినిషింగు, ఫిట్టింగు నీట్‌గా నేర్చుకోండి. ఓన్లీ ఫిట్టింగే కాదు, ఫినిషింగ్ కూడా నీట్‌గా ఉండాలి. చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేది బ్లౌజ్ స్టిచ్చింగ్ మీద అనమాట. చాలామంది నేను వేసే పైపింగ్ అనేది చాలా ఇష్టం వాళ్ళకి. కొంచెం ఏజ్డ్ వాళ్ళకి కూడా కొంచెం ఎక్కువ ఇదిగా అనిపించదు. సన్నగా వేస్తారు మీరు పైపింగ్ అని అయితే అంటారనమాట. ఇన్విజిబుల్ పైపింగ్ కావచ్చు. నార్మల్ మిషన్ ఉండేది నాకు ఇంతకుముందు. కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కొనుక్కున్న తర్వాత నాకు వర్క్ ఎక్కువైపోతుంది. నార్మల్ బేసిక్ మిషన్ అనమాట. పెద్ద మిషన్ కూడా కాదు. ఆ మిషన్ మీద ఎంత వర్క్ చేసేదాన్నో నేను. ఇంకా దాని మీద కష్టమైపోతుంది. ఇన్విజిబుల్ పైపింగ్ అయితే బావుంటది ఏ ఏజ్ వాళ్ళకైనా అని నేను జాక్ మిషన్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అలా మన మార్క్ అంటూ ఒకటి ఉండాలనమాట. పైపింగ్ ఏస్తారు. కానీ ఇక్కడ వేసేవాళ్ళు చాలామంది నార్మల్ పైపింగ్ వేస్తారనమాట. థ్రెడ్‌తో వేసినా కూడా ఇన్విజిబుల్ వేయరు. అంత పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఉండదనమాట ఫినిషింగ్. నా దగ్గర ఓవర్‌లాక్ కావచ్చు. వేస్ట్ మనీ మనకి అంత పెట్టి మిషన్ ఎందుకు, ఓవర్‌లాక్స్ ఇయన్నీ ఎందుకు అని కూడా అనుకోలేదు నేను. ఫినిషింగ్ బావుండాలి. కాస్ట్ అనేది పక్కన పెడితే ఫినిషింగ్ బావుంది అంటే నేను ఇప్పుడు మా ఇంటి దగ్గర స్టిచ్ చేసే వాళ్ళకన్నా ఒక 50 రూపీస్ ఎక్స్‌ట్రానే ఉంటది నా దగ్గర. కానీ ఎందుకు తెచ్చిస్తున్నారు? వాళ్ళ ఫినిషింగ్ కానీ, ఫిట్టింగ్ కానీ నీట్‌గా ఉంది కాబట్టి. మన దగ్గర వర్క్ ఉంది అంటే
కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకున్నా కూడా ఎవ్వరు దానికి అబ్జెక్షన్ పెట్టరనమాట. అడుగుతారు కొంతమంది, మీ దగ్గర కొంచెం ఎక్కువండి అని. పర్లేదండి, మీకు తక్కువ అనుకుంటే ఎక్కడ అనుకుంటే అక్కడ స్టిచ్ చేయించుకోండి, పర్లేదు, నేనేమనుకోనని చెప్తాను. కానీ వర్క్ అనేది ఎక్కడికి వెళ్ళదనమాట. నా వర్క్ అనేది నేను కుట్టాలే కానీ డైలీ ఉంటుంది వర్క్. ఓకేనా? అలా నేర్చుకోవాలన్నమాట. ఏదైనా వర్క్ నేర్చుకున్నాము అంటే అంత పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మీకు మీరే మోటివేట్ అవ్వాలన్నమాట. ఈరోజు కుట్టాలి. మోస్ట్లీ బద్ధకం ఎవరికి వచ్చిందంటే మధ్యాహ్నం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది చూసారా, అది చాలా దరిద్రం అనమాట. నేను చెప్తున్నాను కదా, చాలా అంటే చాలా బద్ధకానికి మొదటి కారణం ఏదన్నా ఉంది అంటే మధ్యాహ్నం పూట పడుకునే నిద్ర అనమాట. ఓకేనా? నేను నైట్ మొత్తం ఒక్కోసారి నైట్ 1 అవర్ 2 అవర్స్ పడుకొని కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటాను. అయినా కూడా పగలనేది నిద్రపోను. నిద్రపోయాను అంటే ఆ రోజు అసలు నా వల్ల కాదు అసలు బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా. ఓకేనా? ఫస్ట్ నిద్రపోయే అలవాటు ఉంటే ఆ నిద్ర అనేది మానుకోండి. ఒక వారం 10 రోజులు కష్టంగా ఉండొచ్చు, కానీ ఆ టైంలో ఏదో ఒక వర్క్ కనిపించుకొనైనా సరే మీరు నిద్రపోయే అలవాటు అయితే మానుకోండి. అలా మానుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. మోస్ట్లీ మనకు ఖాళీ ఉండేదే మధ్యాహ్నం పూట. పొద్దున పూట పిల్లలకి క్యారేజీలు కట్టి స్కూల్కి పంపించి మన వర్క్ కటింగ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని మిషన్ ఎక్కే టైంకి ఇంకా నిద్ర వచ్చేసిద్ది అనమాట. ఎందుకంటే రోజు నిద్రపోతాం కదా, ఆ టైంకి బెల్ అలారం కొట్టినట్టు వచ్చేసిద్ది నిద్ర. ఒక్కసారి మనకు అలవాటు అయిందంటే, ఆ అలవాటు ఎవరికన్నా ఉంది అంటే ముందు అది మానుకోండి. అది మానుకోకపోతే మీరు ఒక 1 అవరే కానీ పడుకొని లెగిసాక కూడా ఒక 1 అవర్ బద్ధకంగా ఉంటుంది. 2 అవర్స్ అక్కడికే పోయిద్ది. మళ్ళీ ఈవినింగ్ అయిపోయిద్ది, మళ్ళీ మనకి ఇంట్లో వర్క్ స్టార్ట్ అయిపోయిద్ది. ఇంకెప్పుడు కుడతాం మనం బ్లౌజెస్? నైట్ కుట్టలేము, కుట్టనివ్వరు కొంతమంది. నైట్ మిషన్, ఇప్పుడు జెంట్స్ ఇంటికి వచ్చే టైంకి మనం మిషన్ పెట్టుకొని కూర్చుంటే కొంతమందికి ఇష్టం ఉండదు కదా, తీసేయాల్సిందే. ఇంకెప్పుడు మీరు బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేది చెప్పండి? ఎర్లీగా నిద్రపోండి. పాసిబిలిటీ ఉందంటే మోస్ట్లీ ఎర్లీగా పడుకొని, నేను చెప్పే సలహా ఏంటంటే మీకు పగలు కుదరట్లేదు అనుకున్న వాళ్ళు ఎర్లీగా పడుకొని ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. ఎర్లీ మార్నింగ్ 4కి అలా లేసారు అంటే 6:30కి అంటే 2.5 అవర్స్కి కంపల్సరీ 2 బ్లౌజెస్ అయితే అయిపోతాయి. ఎర్లీ మార్నింగ్ చక్కగా నేనైతే లేచి అర్జెంట్ బ్లౌజెస్ ఉన్నాయి అంటే కటింగ్ చేసేసైనా సరే 4కి అలారం పెట్టుకొని లేచి 2 బ్లౌజెస్ కటింగ్ చేసి స్టిచ్చింగ్ మళ్ళీ పిల్లలు లేసే టైంకి అయిపోయిద్ది అనమాట. 6:30 అయిపోయిద్ది. కటింగు స్టిచ్చింగు 2. మన కటింగ్ అనేది చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఓకేనా? ఎర్లీ మార్నింగ్ అనేది మనకు వర్క్ కూడా ఈజీగా జరిగిద్ది. చాలా పీస్ఫుల్ మైండ్ ఉంటుంది అనమాట. పగలల్లా కొంచెం టెన్షన్గా వర్క్ వల్ల ఉంటాం కదా, అలా ఉండదు. ఎర్లీ మార్నింగ్ అలా ట్రై చేశారు అంటే ఇంకా మీకు పగలల్లా ఖాళీనే. ఇంకా మీకు కుట్టే ఇంట్రెస్ట్ ఉందంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక 2 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి ఎవరైనా. ఓకేనా? లేదు ఎర్లీ మార్నింగ్ కుట్టే అలవాటు ఎవరికన్నా ఉంది అంటే కామెంట్ చేయండి. ఇలా కుడతామక్క, మాకు వర్క్ అనేది బాగా సాగిద్దని. ఇప్పుడు చదువుకునే పిల్లలకు కూడా చెప్తా, ఎర్లీ మార్నింగ్ చదువుకున్నది బాగా గుర్తు. ఎర్లీ మార్నింగ్ అనేది మనకి మైండ్ ఫ్రీగా ఉంటుంది, ఏ వర్క్ చేసినా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా? అలా ట్రై చేయండి ఎవరన్నా పగలు మీకు వర్క్ కుదరట్లేదు అనుకున్న వాళ్ళు. జాబ్ చేసుకునే వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ కుట్టే వాళ్ళు ఉంటారు తెలుసా. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు టైలరింగ్ షాప్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. పొద్దున 9 నుంచి ఈవినింగ్ 5 వరకు టైలరింగ్ షాప్లో పనిచేస్తారు. సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గర స్టిచ్ చేసుకుంటారు. ఎర్లీ మార్నింగ్ స్టిచ్ చేసుకుంటారు. ఎందుకు? వాళ్ళకి వర్క్ వాల్యూ తెలుసు, మనీ అనేది కనిపిస్తూ ఉంటుంది. అలా వర్క్ చేసే వాళ్ళు మోస్ట్లీ ఆ షాప్లో పని చేసినా కూడా ఇంటి దగ్గర ఒక 3 బ్లౌజెస్ ఈజీగా కుడతారు, ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ. నన్ను వర్క్ అడిగే వాళ్ళు కూడా ఉంటారు, మాకు వర్క్ ఇవ్వచ్చు కదా మీరు కట్ చేసి మేము కుడతాము అని. నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఎంత మార్కింగ్ పెట్టించినా కూడా నేను కుట్టిన ఫిట్టింగ్ అనేది నా కస్టమర్లకి అర్థమైపోతుంది. నేను బయట ఎప్పుడన్నా వర్క్ ఎక్కువ ఉండి ఒక 2 టైమ్స్ ట్రై చేశాను, నాకు ఫినిషింగ్ నచ్చలేదు. కస్టమర్స్ కూడా ఇది మీరు కుట్టలేదు మాకు అర్థమైపోయిందని అయితే చెప్పారు. లేట్ అయినా పర్లేదు మీరే కుట్టండి, బయట ఇవ్వద్దు అని ముందు చెప్తారనమాట బ్లౌజెస్ ఇచ్చి నాకు. అందుకని ఇంకా ఆ సెక్షన్ అనేది ఆపేశాను. ఇస్తే ఫాల్స్ జిగ్జాగ్ ఇస్తాను, కంప్యూటర్ వర్క్కి స్టోన్స్కి ఇస్తాను, హెమ్మింగ్ ఇచ్చేస్తాను. ఈ మాత్రం బయటకే ఇచ్చేస్తాను. హెమ్మింగ్ స్టోన్స్ అవన్నీ నేనే పెట్టుకోవాలంటే కుదరదు కదా. సైడ్ జాయింట్ కూడా చక్కగా లైన్గా రావాలి. మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ వచ్చిందా రాలేదా అనేది ఈ సైడ్ జాయింట్ దగ్గరే అర్థమైపోయిద్ది అనమాట మనకి. ఓకేనా? ఎలా ఉంది బ్లౌజ్ స్టిచ్చింగ్? మీకు ఈజీగా అనిపించిందా? నేను ఎలా స్టిచ్ చేశానో అలా చేయండి. పైపింగ్ బ్లౌజ్ అయితే ఫస్ట్ మొత్తం లైనింగ్స్కి అటాచ్ చేసేసుకొని పైపింగ్, అప్పుడు
స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే తొందరగా అయిపోయింది. ఇదిగోండి కుట్టిన తర్వాత ఇలా చెక్ చేసుకోవాలి మనకి లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఆ స్టిచ్ అనేది కరెక్ట్గా రావాలన్నమాట. అప్పుడు ఇంకా ఫిట్టింగ్ అనేది మనకి ఏమాత్రం వంక పెడదామన్న కస్టమర్ల దగ్గర ఉండదు. మనం ఆల్రెడీ అక్కడ కరెక్ట్గా అన్నీ కొలిచి వేసుకున్నాం కాబట్టి. ఓకేనా? ఈ వీడియోస్ టిప్స్ మీకు నచ్చినాయా లేదా అనేది కామెంట్ చేయండి. నేను చెప్పిన విషయాలు కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. నాకు ఇంకా ఏమన్నా మీ వైపు నుంచి సలహాలు ఇవ్వాలి, అలా కాదక్క ఇలా లేదా అలా కాదండి ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. తప్పకుండా తీసుకుంటాను నేను కూడా. అన్నీ మనకే తెలియాలని లేదు కదా. కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. కొన్ని సీనియర్ల దగ్గర నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఏదైనా సరే మీకు అనిపించింది నాకు చెప్పండి. నేను కూడా నేర్చుకుంటాను కొత్తవి. ఓకేనా? ఇదైతే నేను ఇచ్చే సలహా అయితే ఇదేనండి. ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మన దగ్గరికే వర్క్ వచ్చి మనం ఒక ప్రౌడ్గా చేసుకునే వర్క్ లాగా నేను ఫీల్ అవుతాను టైలరింగ్ అనేది. చాలామంది టైలరింగ్ చేసేవాళ్ళు కూడా టైలరింగా అన్నట్టు ఉంటారు చిన్న చూపుగా. అస్సలు అలా ఎవ్వరూ అనుకోవద్దు. టైలరింగ్ అనేది మన ఇది పెంచిద్దే తప్ప మర్యాదని తగ్గించేది మాత్రం కాదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలామంది నామోషిగా ఫీల్ అవుతారనమాట. టైలరింగ్ చేస్తారు ఇంట్లో అని చెప్పుకోవడానికి ఫీల్ అవుతారు. మేము టైలరింగ్ చేస్తాము అని చెప్పడానికి కూడా ఫీల్ అవుతారు. అంత చెప్పుకోకూడని విషయం ఏం కాదు టైలరింగ్ అనేది. ఇంకా మన వల్ల ఒక ఇద్దరు ముగ్గురికి వర్క్ ఇస్తాము. నేను జిగ్జాగ్ ఇస్తాను బయట. ఆవిడకి నేను ఎంతో కొంత వర్క్ నా వైపు నుంచి ఇస్తున్నట్టే కదా. అలాగే స్టోన్స్ హెమ్మింగ్ వాళ్ళకి అలా నా వైపు నుంచి నేను ఏదో నాకు వీలైనంతలో నేను ఒకరికి వర్క్ ఇస్తున్నానని అయితే ఫీల్ అవుతాను నేను. ఓకేనా? అలాగే మనం చేసే వర్క్ ఏదైనా కానివ్వండి, టైలరింగే కాదు ఏదైనా కూడా మనం నామోషిగా ఫీల్ అవ్వాల్సిన పని ఏమాత్రం లేదు. నేను టైలర్ని అని నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటాను. నేను టైలర్ని, నేను టైలరింగ్ చేస్తాను, కంప్యూటర్ వర్క్ చేస్తాననేది నేనైతే ప్రౌడ్గా చెప్పుకుంటాను. అదనమాట విషయం. ఓకేనా? ఇంకా వీడియోస్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అయ్యే మంచి మంచి వీడియోస్ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్నగా వచ్చిందండి. అసలు కస్టమర్ అయితే బ్లౌజ్ అవ్వదేమో అనుకున్నారు. అందుకే ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఇంకో సైడ్ వచ్చిన బార్డర్ అయితే వచ్చిందనమాట. అంటే శారీకి ఒకవైపు ఈ బార్డర్ ఒకవైపు ఆ బార్డర్ వచ్చింది. అది షేప్ బెల్ట్ దగ్గర యూజ్ చేశాను. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇదండి ఈరోజు వీడియో ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.